ఈ శాసనమండలి ఈ సెషన్ స్టార్ట్ అయిన ప్రారంభించిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకో కానీ అంటే పేరు నేను కోట్ చేయకూడదు కానీ మంత్రి గారు మరి ఆయన బాధ్యతని విస్మరించి ఎప్పుడు కూడా హార్ష్ పదాలతో ఏదైతే వాడుకున్న పదాలు ఉన్నాయో వాడుకుంటూ మతాలను కానీ వ్యక్తులు కానీ మరి దూషిస్తూ మాట్లాడటం అనేది సంబంధం కాదు అధ్యక్ష. చెప్పనివ్వండి, నానా కూర్చోండి. నేను చెప్పింది అధ్యక్ష 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 ఆయన నాయుడు గారు ఏ మంత్రి గారి పేరు పెట్టలేదు కదా. మాట్లాడమనండి. మతాలని దూషించామనని రికార్డ్ అవుతుంది కదా, ఎక్కడ దూషించాం మతాలను చెప్పమనండి. ఎందుకంటే రికార్డులోకి వెళ్తుంది కదా అది. ఏ మతాన్ని దూషించాం మేము? ఏ మతాన్ని దూషించాం? ఏ మతాన్ని దూషించాం అధ్యక్ష? లేదు ఉన్నట్టు చెప్తున్నారు. ఇదే సభలో అధ్యక్షుడు ఫరూక్ గారు మాట్లాడారు. లేదు ఉన్నట్టుగా షరీఫ్ గారు మాట్లాడారు. అందులో అందులో అధ్యక్ష అధ్యక్ష అందులో 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 వత్స సత్యనారాయణ గారు మాట్లాడడం విడ్డూరంగా ఉంది అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్, చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష. మీ స్థానంలో అధ్యక్ష, మీ స్థానంలో గతంలో చైర్మన్ గారు ఉన్నారు అధ్యక్ష, షరీఫ్ గారు ఉన్నారు అక్కడ అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష గత శాసన మండలిలో తమరు స్థానంలో ముస్లిం మైనార్టీకి చెందినటువంటి శ్రీకాంత్ గారు మీకు మంచి పద్ధతి కాదు. శ్రీకాంత్ గారు మంచి పద్ధతి కాదు అధ్యక్ష. గత సభలో తమరు స్థానంలో గౌరవనీయులైనటువంటి షరీఫ్ గారు చైర్మన్ గా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు ఇదే సత్యబాబు గారు మంత్రిగా వీడియో కావాలంటే ఇస్తాను వేయమనండి. రామారావు కూర్చోండి, వేయమనండి, వీడియో ఇస్తాను. వాళ్ళు తిట్లు ఆ జోలికి పోవద్దు. మేమేమన్నాం? ఎవరిని కించపరచలేదు. ఒకవేళ మంత్రి గారు ఆ మాటకి మీరు బాధపడి ఉంటే నేను వెనక్కి తీసుకుంటున్నానని గౌరవంగా చెప్తే మీరు ఒక మతానికి కించపరిచారు, ఒక కులానికి కించపరిచారు. లేని మాటలు మీరు అంటుంటే ఎలాగ మాకు ఊరుకోమంటారు? ధర్మమా? ఏమన్నారు ఆయన? ఏమన్నారు? తప్పులు చేసిన వాళ్ళు హజ్కెళ్ళినా కాశీకెళ్ళినా తప్పులన్నీ పోతాయని వెళ్తారని చెప్పి సామెతోటి చెప్పారు. ఆ సామెత కూడా తప్పైతే, ఆ సామెత అన్పార్లమెంటరీ అయితే, ఎవరైనా బాధపడితే బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాను చెప్తే గౌరవ సభ్యులు ఇక దాన్ని మీరు 10 మంది సభ్యులతో మాట్లాడించడం, పెద్ద చేయడం ఇది భావ్యం కాదు అధ్యక్ష. మళ్ళీ మీరు అధ్యక్ష, లేకపోతే మీరు ఎవరు వినకపోతే మరి ఒకసారి ఇవ్వండి, మంత్రి గారికి బేషరతుగా వెనక్కి తీసుకుంటామని చెప్తున్నారు. మీకు ఎవరికైనా బాధపడితే ఇంకంతకంటే ఏం చెప్పాలి అధ్యక్ష? ఎల్ఓపి గారు, గౌరవ మంత్రి గారు బాబా కూర్చోవా బాబు, కూర్చోవా అధ్యక్ష. శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు దయచేసి నేను రూలింగ్ ఇస్తాను, వినండి. అటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల్ని రికార్డుని తొలగించమని కోరుతా ఉన్నా. ప్లీజ్ తొలగించమని చెప్పు మంత్రి గారు. లేదు శ్రీకాంత్ గారు కూర్చోండి. శ్రీకాంత్ అధ్యక్ష, నేను ఒక పదాన్ని బీజేపీ మంత్రి రాష్ట్ర మంత్రి కూర్చోండి అయ్యా. మంత్రి గారు అధ్యక్ష 1 minute వినండి. ఎవరైనా చెప్తున్నారు, వినండి. 1 minute అధ్యక్ష. వీళ్ళు అధ్యక్ష గౌరవ సభ్యులు దేని మీద అభ్యంతరం చెప్పారు దానికి క్లారిఫై చేయడానికి మంత్రి గారు లేచారు. మీరు కూర్చోండి, మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు సాటిస్ఫై కాకపోతే అప్పుడు మీరు లేచి అడగండి. అవకాశం ఇవ్వండి. అవకాశం
చెప్తారు, అవకాశం ఇవ్వండి. కూర్చోండి మాట్లాడతా. మంత్రి గారితో ఎవరైనా చెప్పిస్తా. అన్ని మాట్లాడి చెప్తారు, ఇవ్వండి. అయితే అవకాశం ఇవ్వండి చెప్తారు మంత్రి గారు. భాషా గారు అమ్మా, కూర్చోండి కూర్చోండి బాబు కూర్చోండి. అరే మంత్రి గారితో చెప్పిస్తాను, కూర్చోండి. మంత్రి గారు చెప్తారు చెప్తారు అంటున్నాడు కదా. ఇజ్రాయెల్ గారు దానికి ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్తారు. కులానికి సంబంధించి కాదు, అందరూ వెళ్తారు, హిందువులు కూడా వెళ్తారు. మీరు చెప్తున్నారు, కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి. మీకు కావాల్సినవి కూర్చోండి కూర్చోండి మాట్లాడుతున్నారు, కూర్చోండి. ఓకే అరే ఒక్కడు మాట్లాడతారా, 10 మంది మాట్లాడతారా? ఏం అది చెప్పిందా, ఉండండి. మీరు అడిగారుగా. అరే మీరు మాట్లాడుతున్నారు, మీరు అడిగారు, మంత్రి గారితో చెప్పిస్తాను, ఉండండి. ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ప్రశ్నతో సంబంధం లేకుండా ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మతాన్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా ఆయన అరే అరే మాట్లాడుతున్నారు కదా ఆయన. కూర్చోండి 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 కూర్చోండి. అరే కూర్చోండి అయ్యా, కూర్చోండి. మీరు మాట్లాడద్దు, మీరు మాట్లాడకండి. వినవయ్యా, ఉండవయ్యా. మంత్రి గారు అరే కామ్గా ఉండండి ఒక నిమిషం. మంత్రి గారు మీరు అధ్యక్ష వినమ్మా, విను. మీరు కూర్చోండి, అది పద్ధతి కాదు కదా. కూర్చోబెట్టండి అధ్యక్ష, చెప్తారు. కూర్చోమని చెప్పండి, మీరు కూర్చోమని చెప్పండి. వినండి, దయచేసి వినండి. మీరు కూర్చోండి. మంత్రి వినండి అయ్యా, డిస్కస్ చేయకండి. వినండి, ముందు వినండి. మీరు నచ్చకపోతే మళ్ళీ మాట్లాడండి. శ్రీనివాస్ గారు వినండి. మంత్రి గారు వినండి, వినండి. నేను చెప్పేది ముందు వినండి అయ్యా. వినండి. వినవయ్యా ఓ నిమిషం. ఇప్పుడు మీరు అడిగారు, మీ అభ్యంతరం తెలియజేశారు. మంత్రి గారు దానికి చెప్తా అన్నారు. మీకు నచ్చకపోతే మళ్ళీ మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రాకపోతే మళ్ళీ రండి, వెళ్ళండి. కూర్చో స్వామి, కరెక్టే. ఎవరిని ఎవరు కించపరచకూడదు. దయచేసి అటువంటి కించపరిచేటువంటి వ్యాఖ్యలు కానీ అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు ఉంటే రికార్డుల నుంచి తొలగించండి. దీని మీద మంత్రి గారు వివరణ చెప్తారు. చెప్పండి. అధ్యక్ష సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ గురించి వాళ్ళు అడుగుతుంటే అది వాళ్ళ ప్రభుత్వంలోనే వచ్చిందనే విషయాన్ని నేను చెప్పే క్రమంలో భాగంగా తెలుగులో కూడా ఒక సామెత ఉంది అధ్యక్ష. 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయిందని. అదే సామెతను హిందీలో కూడా సామెత ఉంది అధ్యక్ష. అది అధ్యక్ష, అది వీళ్ళు ఇంటి పొరపాటు తప్పులు చేసి ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది చెప్పే ప్రయత్నం. కాశీ యాత్ర అనే పదం అన్పార్లమెంటరీ అయితే నేను వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. హజ్ యాత్ర అనే పదం అన్పార్లమెంటరీ వాళ్ళు అంటుంటే హజ్ యాత్రను అన్పార్లమెంటరీ పదంగా ప్రతిపక్షం అంటే మాత్రం ఇవాళ ఈ దేశంలో ఉంటున్న 20 కోట్ల మంది ముస్లింలకు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. హజ్ యాత్ర అనేది పవిత్రమైన యాత్ర ఏ రకంగా అన్పార్లమెంటరీ అవుతుందో అని చెప్పాలి అధ్యక్ష. హజ్ యాత్ర అన్పార్లమెంటరీ ఏ రకంగా అవుతుందో చెప్పాలి అధ్యక్ష. మంత్రి గారు మీరు హజ్ యాత్ర వినండి. హజ్ యాత్ర కాబట్టి మీరు నిర్ణయించండి అధ్యక్ష. వినండి. హజ్ యాత్ర అన్పార్లమెంటరీ కాదు, కాశీ యాత్ర అన్పార్లమెంటరీ కాదు. కానీ దానికి ముందుండేటటువంటి పదాలు అన్పార్లమెంటరీ కాబట్టి దాన్ని మీరు ఉపసంహరించుకోండి.
అది సామెత అధ్యక్ష, సామెత అధ్యక్ష. పెద్దలు పెట్టిన సామెతలు అధ్యక్ష. మన పెద్దల్ని గౌరవించుకోవాలి అధ్యక్ష. పెద్దలు ఎంతో అనుభవం రంగరించి మేళవించి సామెతలు తెచ్చారు అధ్యక్ష. వాళ్ళని అగౌరవపరిచినట్టు అవుతుంది అధ్యక్ష. మీరు ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి స్వామి, అవకాశం ఇస్తే ఒకళ్ళు మాట్లాడండి. మీరు వినండి అప్రెడ్డి గారు వినండి. మీరు పోడియం దగ్గరకు వచ్చి యాత్ర కానీ హజ్ యాత్రలో ఏదైనా అన్పార్లమెంటరీ అనిపిస్తే వాటిని వెనక్కి తీసుకోవచ్చు అధ్యక్ష.